చందమామ కథ. పెళ్లి చేసిన పిల్లి. అనగనగా ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. ఒక రోజున అతను 3ని పిలిచి తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు. వ్యాపారం అంతా మొదటి కొడుక్కి ఇచ్చాడు. రెండో కొడుక్కి ఒక గాడిదనిచ్చాడు. మూడో కొడుక్కి ఒక పిల్లినిచ్చాడు. పెద్దవాడు రెండోవాడు ఏం మాట్లాడలేదు. కానీ కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు. అతని విచారం చూసి, ఓ ఈ పిచ్చివాడా, నన్ను గురించి అంత తేలిగ్గా ఆలోచిస్తున్నావేంటి? నాకొక జత చెప్పులు, ఒక సంచి కొనిపెట్టు. నీ అన్నలిద్దరి కంటే నువ్వే అదృష్టవంతుడని నిరూపిస్తాను అని పిల్లి ధైర్యం చెప్పింది. పిల్లి చెప్పిన మాటలకు అతను సంతోషించి ఒక చక్కటి చెప్పుల జత, అందమైన సంచి కొనిచ్చాడు. అప్పుడు పిల్లి షోకుగా చెప్పుల జత తొడుక్కొని సంచి భుజానేసుకుని కుందేలు తిరిగే స్థలానికి చేరుకుంది. సంచిలో కొంచెం తౌడు పోసి పెట్టి తన దగ్గరనే ఉలుకు పలుకు లేకుండా పడుకుంది. తౌడు వాసన తగలగానే ఒక కుందేలు గబగబా వచ్చి సంచిలో దూరింది. ఆ మట్టున చెప్పులు తొడుక్కున్న పిల్లి సంచిని కట్టేసి భుజానేసుకుని రాజుగారి దగ్గరికి ప్రయాణమై వెళ్ళింది. రాజుగారిని చూడగానే సలాం చేసి, మహారాజా, మా కందారాజులు గారు ఏలిన వారికి దీనిని కానుకగా సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేలుని రాజుగారు ముందు పెట్టింది. ఆయన పిల్లి తెచ్చిన కానుక పుచ్చుకొని, మీ కందారాజుల గారి కానుకకి మేమెంతో సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపించేశారు. భేష్, బాగుందనుకొని చెప్పులు తొడిగిన పిల్లి మర్నాడు ఉదయం కొంగలుండే దిక్కుకు పోయింది. అక్కడ కొన్ని కొంగలను సంచిలో చిక్కించుకొని మళ్లీ రాజుగారికి వాటిని బహుమతిగా చేసింది. రాజుగారు సంతోషించి, పిల్లి పిల్లి, నేను, మా రాణి, మా అమ్మాయి మీ కందరాజులు గారిని చూడడానికి వస్తాము అన్నారు. మహారాజు గారి ఏనుగంబారి బయలుదేరే లోపల చెప్పులు తొడుక్కున్న పిల్లి పరుగును పోయి యజమాని కలుసుకుంది. బాబాయ్, నువ్వు నేను చెప్పినట్టులా చేస్తూ ఉండు, ముందు చొక్కా విడిచి చెరువులో దిగు అని చెప్పింది. పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీక లోతు వరకు దిగి నుంచున్నాడు. ఇంతలో రాజావారి అంబారి ఆ దారిని వచ్చేసింది. పిల్లి వెళ్లి, మహారాజా, మా ప్రభువు గారు స్నానానికని చెరువులో దిగడం చూసి వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు. పాపం, ఆయన నానిపోతున్నారు అని చెప్పింది. వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు. అవి ధరించేటప్పటికి అతనికి ఎక్కడ లేని అందం వచ్చేసింది. అతన్ని చూసి రాజు రాణి ముచ్చటపడ్డారు. రాజకుమార్తె మనసులో సంతోషించి సిగ్గుపడింది కూడా. అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు, ఈ కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుండును అనుకుని అతన్ని కూడా అంబారీలో ఎక్కించుకున్నారు. ఇంతలో చెప్పులు తొడుక్కున్న పిల్లి మరో గమ్మత్తు చేసింది. ఒక రాక్షసుడు నివసించే పెద్ద భవనానికి చేరుకొని, ఓ ఈ రాక్షస రాజా, ఇప్పుడు మన మహారాజా వారు అంబారి మీద ఇక్కడికి దయచేస్తున్నారు. వారిని సంతోష పెట్టడానికి నువ్వు వినోదాలేమన్నా చేయగలవా అంది. ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు. మరైతే ఒక జంతువైపు చూద్దాం అని పిల్లి అంది. రాక్షసుడు సింహం రూపంలో కనపడ్డాడు. అబ్బే, ఇటువంటివి అందరు రాక్షసులు చేస్తారు. చిన్న జంతువుగా మారడమే గొప్ప. చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పిల్లి ఉసిగలిపేసరికి ఉబ్బిపోయి రాక్షసుడు చుంచుగా మారిపోయాడు. చుంచు రూపంలో ఉన్న రాక్షసుడిని పిల్లి గుటుక్కుని మింగేసింది. అప్పుడు పిల్లి ఖాళీగా ఉన్న ఆ పెద్ద భవనంలో చక్కని ఏర్పాట్లన్నీ చేసి మహారాజా వారిని, పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది. ఇదే మా కందారాజులు గారి భవనం, చూడండి అని చెప్పి రాజుగారు వచ్చి చూసే లోపల అందరికీ పంచభక్ష పరమాణాలతో గొప్ప విందు జరపడానికి కూడా తగిన ఏర్పాట్లు చేసింది. విందు భోజనాలైన తర్వాత తాంబూలాలు వేసుకున్న సమయంలో మహారాజా వారు, పిల్లి పిల్లి, మీ కందరాజులు గారిని చూసి మేమెంతో చాలా సంతోషించాం. మరి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పావు కదా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, ఏమంటావు అన్నారు. తప్పకుండా అలాగే చేయండి. అయితే వారి చేత ఒప్పించినందుకు నాకు మాత్రం కొత్త చెప్పుల జత కొనిపెట్టాలి అన్నది. ఈ మాట విని అక్కడ వాళ్ళంతా నవ్వుకున్నారు. మరి కొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతడికి ఆ పెద్ద భవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది. పెత్తనమంతా పిల్లిదే. పెళ్లిలో మహారాజు గారు పిల్లికి కొత్త చెప్పులు బహుమానం ఇచ్చారు.